నెల్లూరు జిల్లా వెంజమూరు పట్టణం పాత బస్టాండు సెంటర్లో దివంగత మాజీ సీఎం వైఎస్సార్ 16వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి, మాజీ కన్వీనర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మన నుండి దూరమై 16 సంవత్సరాలు అవుతుందన్నారు. కానీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన మహోన్నత వ్యక్తిగా, పేదల పాలిట ఆశాజ్యోతిగా వెలుగొందిన ఆయన మన మధ్య లేకపోవడం రాష్ట్రానికి తీరని లోటు అని వారు అభిప్రాయపడ్డారు. మంచి ముఖ్యమంత్రిగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుని ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి మన వైఎస్సార్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ శ్రీనివాసులరెడ్డి, రమేష్ రెడ్డి, విజయ్, కొండయ్య, సంజీవరెడ్డి, నరసింహారెడ్డి, సాంబా, కొండపల్లి రమేష్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి ఈ సందర్భంగా మన వింజమూరులో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి అంటేనే ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ నాయకుడు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అనేక పథకాలు ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారే. ఆయన చూసి ఈరోజు ప్రపంచం అన్ని దేశాలు, మన రాష్ట్రం అన్ని రాష్ట్రాలు కూడా ఆ పథకాన్ని పెట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఎంతోమంది పేద విద్యార్థులు ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు ఇవి అమెరికాలో ఎక్కడ ప్రపంచ అన్ని దేశాలు ఆయన పుణ్యాలు ఉన్నారు. అదేవిధంగా రైతులకు ముఖ్యంగా ఉచిత విద్యుత్ అనేది చాలా లాభిస్తుంది. అంతకుముందు ఒక రైతు అనేవాడు దొంగమాయ తిరిగేవాడు. ఎందుకంటే వాళ్ళు కరెంటు బిల్లు కట్టారని చెప్పి అనేక మంది రైతులు జైలు వేసిన రోజులు ఉన్నాయి. అటువంటి దాని నుంచి మన రైతులందరూ కూడా ఆయన విముక్తి కలిగించారు. ముఖ్యంగా నేను ఈ సమయం ఒకటి చేస్తున్నాను, రైతులు కానీ, విద్యార్థులు కానీ, ఆరోగ్యశ్రీ పుణ్యాన అనేక మంది పేదలు బాగుపడ్డారు. అటువంటి పేదలు కానీ అందరూ కూడా రాజశేఖర రెడ్డి కానీ మనం ఎల్లకాలం మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే అటువంటి నాయకుడు మనకు చిక్కడు. ఆయన మాట చెబితే చేయాల్సిందే. అనేక పనులు చేశారు. అదేవిధంగా ఆయన మార్గంలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ముఖ్యంగా పేదలకు, ఎంతోమంది పేదలకు వికలాంగుల పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, అనేక రకాల పింఛన్లు కూడా ఇచ్చేసి ఎన్నో కుటుంబాలు ఆయన బాగు చేశారు. రాజశేఖర రెడ్డి అంటే మనకి గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ ఎక్కువగా జనాలకి ఎంతోమందిని బతికించిన ఆరోగ్యశ్రీ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చినప్పుడు మనల్ని అందరినీ కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు. వీరిద్దరూ కూడా తండ్రి కొడుకులు ఒకరికి ఒకరు తీసిపోరని జనాల్ని కాపాడిన వారిలో రాజశేఖర రెడ్డి గారు ఎంతమందిని కాపాడారో అంతగా డబల్గా కరోనా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనల్ని కాపాడారు. తిండికి ఇబ్బంది లేకుండా పేదవారికి ఆహారం అందించిన మహోత్తరమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు అంటే ఫీజు రియంబర్స్మెంటు, పోతే రైతులకి ఫ్రీ కరెంటు, ఒకేసారి వాళ్ళ రుణమాఫీ చేసిన మహోత్తరమైన వ్యక్తి ఎవరయ్యా అంటే రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకోగలం. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బీఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.